చేస్తున్నటువంటి మా తోటి కళాకారులు వంశీ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న వంశీ అన్న గురువర్యులు పెద్దలు రవి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ తలాడ నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజాప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఈ కాన్సెప్ట్ మీద నిజంగా కళాకారులం ఎంత ధీమాగా ఉన్నామంటే, గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని పదే పదే మొరపెట్టుకుంటున్నాం. అదేవిధంగా మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం సార్, ఎలక్షన్ల నోటిఫికేషన్ పడుతుంది అనగానే ప్రతి నియోజకవర్గ కళాకారులం అందరూ కూడా మాట్లాడుకొని ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరం కూడా మూకి ముమ్ముడిగా ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్రచారం చేయాలి, లేకపోతే చేయొద్దని కూడా ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న కళాకారులందరం మాట్లాడుకొని ఈరోజు ప్రజాప్రభుత్వం మన రేవంత్ అన్న సర్కార్ ఏర్పడడానికి మా వంతుగా మేము కృషి చేసినాం సార్. మేము రేవంత్ అన్న గారికి మరియు భట్టి సార్ గారికి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ఈ పాదయాత్ర లోపు మాకు మంచి తీర్పు కబులు అందజేయాలని కోరుకుంటూ, ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు సాంస్కృతిక సేన టిపిసిసి చక్రాల రఘు గారి ఆదేశాల మేరకు వంశీ అన్న గారికి మహబూబాద్ జిల్లా పగిడిపాల వెంకట్రావు టిపిసిసి సాంస్కృతిక సేన అధ్యక్షుడిగా నా టీంను అంతా తీసుకొని కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చాను. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని, మా కళాకారుల బాధలు ఎట్లున్నాయంటే, కాళ్ళకు గజ్జలు కట్టుకొని గొంగడి పూజానేసుకొని, 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 కాశబోసి పోసి పెట్టుకొని పళ్ళ సుద్దులు వేస్తుంటే, కాశబోసి పోసి పెట్టుకొని పళ్ళ సుద్దులు వేస్తూ, ఆ పాత బాధ ఎవరికెరుకరా ఓ కళాకారుడా, పాత బాధ ఎవరికెరుకరా ఓ కళాకారుడా, పాత బాధ ఎవరికెరుకరా మా కళాకారుడా, పాత బాధ ఎవరికెరుకరా ఓ కళాకారుడా, ఓ కళాకారుడా మా కళాకారుడా, ఓ కళాకారుడా నా కళాకారుడా. ఊరు ఊరు మేము తిరిగినాం, ఉద్యమాలు ఎన్నో మేము చేసినాము, ఊరు ఊరు మేము తిరిగినాము, ఉద్యమాలు ఎన్నో మేము చేసినాము. ఈ విధంగా ఊరు ఊరు తిరిగి తెలంగాణ ఉద్యమంలో చేసి మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అనేక పాటలు ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద రాసుకొని మేము రెడీగా సారు ఎప్పుడంటే అప్పుడు పనిచేసి మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని జనాల్లోకి తీసుకెళ్ళడానికి మేము కవర్ చేసినట్టుగా రెడీగా ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని స్పందించి మాకు న్యాయం చేస్తుందని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.